ఈరోజు టాపిక్ ఏమిటంటే మనకి వాటర్ ట్యాంకుల గురించి. ఇంట్లో వాటర్ ట్యాంకులు అంటే ఇంటి ఆవరణలో కానీ లేకపోతే పైన కానీ నిర్మించుకునే వాటర్ ట్యాంకులు ఏ విధంగా నిర్మించుకోవాలి ఏమిటి అనేటటువంటి ఒక సబ్జెక్ట్ మీద మనం తెలుసుకుందాం. ఇంట్లో మన వరండాలో అదే మన ప్రాంగణంలో తీసుకునేటటువంటి తప్పనిసరిగా వాటికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని స్థలాలు ఉన్నాయి. అక్కడ మాత్రమే వాటర్ ట్యాంకులు కానీ బోర్లు కానీ అలాగే మరి సంపులు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ చేసుకుంటే మనం చాలా ఇబ్బందుల పాలైపోతాం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటర్ ట్యాంకు కానీ సంపు కానీ నిర్మించుకోవాల్సి ఉంటే ఇంటికి ఈశాన్యంలో నిర్మించుకోండి. ఎందుకంటే ఆ ఈశాన్యానికి అధిపతి ఈశాన్యుడు అయినా అక్కడ పార్వతీ పరమేశ్వరులు కొలువు ఉంటారు. అంటే పరమేశ్వరుడు ఎప్పుడు అక్కడ ఆ ప్రవాహం ఎప్పుడు గంగా ప్రవాహం అక్కడ ఉంటుంది. ఆ స్వామి తల మీదే గంగమ్మ తల్లి ఉంటుంది కాబట్టి ఆయనకు ఎంతో ప్రీతి అన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే ఆయనకు అభిషేకం అంటే ఇష్టం, నీటితో అభిషేకం అంటే చాలా ఇష్టం పరమేశ్వరుడికి. అంచేత ఆ ఈశాన్యంలో మనం తప్పకుండా సంపులు కానీ బోర్లు కానీ ఏమైనా చేసుకోవచ్చు. అయితే ఇంకా అక్కడ పడలేదు, వాటర్ రాలేదు అని అనుకుంటే, అంటే ఒక విషయం ఉంది, ఇక్కడ పడలేదు అని అనుకుంటే అక్కడ కొంచెం దూరంలో కూడా పడుతుందా వాటరు అనే విషయం కూడా ఉంటుంది. పడుతుంది, ఒక బోర్ వేసాం అక్కడ పడలేదు, ఇంకెక్కడో చోట పడుతుంది అని అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే బోరు ఒక్కోసారి వెళ్ళిపోయి వాయువ్యంలో వేస్తారు బోరు. అక్కడ వాటర్ పడుతుంది. అక్కడ వాటర్ పడినప్పుడు మరి అక్కడ వాడుతూ ఉంటారు వాటర్ని ఎప్పుడు కూడా. అంటే అప్పుడు ఏమైపోయింది, ఈశాన్యంలో వాటరు లేదు, పడలేదు కదా, అంచేత అక్కడ అలా మూసేసి ఉంచుతారు, వాయువ్యం నుంచి వాడుతూ ఉంటారనమాట వాటరు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈశాన్యంలో లేకపోతే కొంచెం యువతకు రండి, వాయువుకి వెళ్ళిపోవద్దు. తూర్పు ఈశాన్యం మనకి ఎంతవరకు ఉంటుందంటే ఇంటి సెంటర్ వరకు చేసి ఆ తూర్పు ఈశాన్యంలో ఎక్కడైనా పడేలాగా చూసుకోండి. అంతేగాని దాటి ఆ హద్దు దాటి సెంటర్ హద్దు దాటి వాయువుకి వెళ్ళిపోవద్దు. అది ఒకటి. ఇంకోటి, ఇక్కడ కూడా ఏం చేస్తారంటే చాలామంది తూర్పును పడకపోతే ఆగ్నేయంలో పడుతుందేమో అని ఆగ్నేయంలో కూడా బోరేస్తుంటారు. అది కూడా చాలా ప్రమాదం. మీరు ఎప్పుడు వేసినా సరే ఒకటే లెక్క పెట్టుకోవాలి. మనకు ఇంటికి స్థలం ఎంతవరకు ఉందో, నేను ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు స్థలం గురించి చెప్పట్లేదు, ఇంటి స్థలం ఎంతైతే ఉందో దాన్ని సెంటర్ చేసి సెంటర్ నుంచి యువతలకు వేసుకోండి. అంటే ఈశాన్యానికి పడుతుంది అనమాట. అందుకని అటు వెళ్ళొద్దు, మళ్ళీ అటు వెళ్తే ఆగ్నేయంలో పడిపోతుంది. ఆగ్నేయంలో పడితే చాలా ప్రమాదం. ఆగ్నేయంలో నీరు అది చాలా మంచిది కాదు. అంచేత ఎట్టి పరిస్థితులు ఇక్కడే వేయండి. అయితే ఇక్కడ ఇలా ఉంటుంది, కానీ ఎక్కడ పట్టలేదు ఏంటి పరిస్థితి అని అనుకున్నప్పుడు మీరు ఓ పని చేయండి. మీకు బయట ఎక్కువ స్థలం ఉంటే కనుక బయట కూడా ట్రై చేయండి. ఈశాన్యంలో బయట ట్రై చేస్తే అయితే ఇంకో రకంగా ఈ ఉత్తర ఈశాన్యం వరకు కూడా బయటపడింది అనుకోండి, బయటనే చేసుకోండి. ఎక్కువ స్థలం ఉంటే వేసుకుని అలా చేయండి. కానీ నైరుతిలో కానీ వాయువ్యలో కానీ ఆగ్నేయంలో కానీ ఎక్కడ సంపులు మాత్రం వేయొద్దు, వేసి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు. ఇక రెండో విషయం ఏమిటంటే, పైకి వెళ్ళి పైన కొంతమంది 2 డబుల్ స్టైర్స్ వేసుకుంటారు, కొంతమంది ఊరికాల డాబాలాగా ఉంచేసి ఈ పైనుంచి ఉన్న వాటర్ ట్యాంకులు పైన పెట్టుకుని నీరు కిందకు వాడుకుంటారు అనమాట. పైన ఫుల్ చేసేసి పైప్స్ ద్వారా నీరు కిందకి వాడుకుంటారు. అయితే ఆ పైన ఉన్న వాటర్ ట్యాంకులు ఎక్కడ పెట్టాలి, అది దానికి కూడా ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ప్రకారమే అక్కడ పెట్టాలి. అయితే
అందులో చెప్పేది నైరుతిలోనే పెట్టుకోమని, వాటర్ ట్యాంకు హైట్గా ఉంటుంది, బరువు ఉంటుంది అని చెప్తున్నారు. అది కూడా కరెక్టే. అయితే కొంతమంది సిద్ధాంతులు ఏమంటున్నారంటే, ఇంట్లో యజమాని పడుకునే గది నైరుతి మూలలో ఉంటుంది కాబట్టి ఆ నైరుతి మూలలో కరెక్ట్గా ఆ పైన ఈ యజమాని పడుకునేటటువంటి పైన అంత బరువు ఉండకూడదు అని ఎక్కడో ఒక చోట నేను విన్నాను. అది అది మరి అది నిజమా, అది కరెక్టా కాదా అనేది విషయం పక్కన పెడితే కంపల్సరీగా మనం నైరుతిలోనే వేసుకోవాలి. అయితే మీకు స్లాబ్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఆ ఇల్లు అక్కడ నైరుతిలో మీరు వాటర్ ట్యాంకే కాదు 2 అంతస్తులు కట్టారు, అక్కడ వేరే వాళ్ళు కాపురం ఉంటారు కదా, అక్కడ మరి బరువులు పెడతారు. ఈ నైరుతి అని చెప్పి అక్కడ నైరుతిలోని మాకు బీరువా కావాలి అని హెవీ బరువులు పెట్టేస్తారు. అప్పుడైనా కింద ఉన్న వాళ్ళకి అది బరువులాగే కనపడుతుంది కదా. కాబట్టి నైరుతిలో ఉన్న అంత ఆ బరువు అంత పెద్ద లెక్కలోది కాదు. కానీ మీకు మరీ అంత అనుమానాలు వస్తే ఆ వాటర్ ట్యాంకు చివరికి కట్టేయం కదా మనం. ఇప్పుడు పైన కాంపౌండ్ వాల్ ఉంటుంది మనకి, దాన్ని చివరికి కట్టాం కదా, కొంచెం ఇవతలకే కడతాం. మీరు కింద మంచం వేసుకునేటప్పుడు ఫోన్ కొంచెం జరిపేసుకోండి, నష్టమే ఉంది. కానీ దానివల్ల అంత ఇదేం కాదు. చాలామంది ఎక్కువ మంది సిద్ధాంతులు కూడా నైరుతిలోనే ప్రిఫరెన్స్ ఇచ్చారు, పైన వాటర్ ట్యాంకు అలా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. కొంతమంది ఇంట్లో కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బాగా పెద్ద ట్యాంక్ కాకుండా ఒక మీడియంగా ఉన్న ట్యాంక్ పెట్టుకుంటారు. అది సరిపోవట్లేదు, ఇంకొక ట్యాంక్ పెట్టాలి. ఇంకొక ట్యాంక్ పెట్టాలంటే ఎలా పెట్టాలి, దానికి మళ్ళీ ప్రాబ్లము, ఎక్కడ పెట్టాలి. ఆ రెండోది కూడా ఎక్కడ పెట్టాలి అంటే వాయువులో పెట్టుకోవచ్చు. అంటే ఇందాక కింద వాయువులో వాటర్ ఉంటుంది అన్నారు కదా గురుగారు, ఇక్కడ అలా పెట్టమంటారని మీరు అడగచ్చు. ఆ వాయువులో పెట్టిన వాటర్ ట్యాంకు ఈ నైరుతిలో ఉన్న వాటర్ ట్యాంక్ కంటే ఈ వాటర్ ట్యాంక్ ఇలా ఉంటే వాయువులో ఇలా చిన్నగా ఉండాలన్నమాట, తక్కువలో ఉండాలి, చిన్నగా ఉండాలి. చిన్నగా ఉంటే ఇప్పుడు అది పైపుల ద్వారా ఎక్కడికి వెళ్తుందా వాటరు, కింద కాదు కదా పారి అలాగని వెళ్ళడానికి, పైపుల ద్వారానే ఎక్కడికి వెళ్ళినా ఏ సమయంలో పడుద్దా వాటర్. అంటే పైప్స్ మనం పెట్టుకుంటాం కదా, అది కొంతమంది సిద్ధాంతులు కూడా పరిశీలకులు కూడా చెప్పారు, అలా కూడా చేసుకోవచ్చు. అయితే దీనికంటే హైట్లో మాత్రం వాయువు ట్యాంక్ మాత్రం పెట్టకూడదు. అది అంతవరకు దాన్ని మనం ఆలోచించుకుని చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ వాడేవాళ్ళు ఉంటారు, తక్కువ వాడేవాళ్ళు ఉంటారు. ఈ ఎక్కువ వాడేవాళ్ళ గురించే 2 ట్యాంకులు అవసరం వస్తాయి అనేది ఒక ఆలోచన ఉంది. అంచేత ఈ నైరుతిలో ఉన్న ట్యాంక్ అంటే ఈ వాయువులో ఉన్న ట్యాంకు తగ్గించి కట్టుకుని కొంచెం ఆ వాస్తు నియమాల్ని పాటించండి.